దేవుడు మనకి ఉజ్జీవ కీర్తనలు, బెతెస్దా విజయ గీతములు దేవుడు తయారు చేసి మన కొరకు పాడాలని, స్తుతించాలని మన కొరకు దేవుడు ఇచ్చారు. ఇందులో ఈ పాటల పుస్తకములో 404 పాటలు ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న పిల్లల పాటలు అనుకోండి అవి. సరే, 404 పాటలు ఇచ్చాడు. బెతెస్దా విజయ గీతములలో 34-42 పాటలు ఇచ్చాడు. ఈ పాటలన్నీ పాడుతూ ఉంటే పరలోకపు తండ్రికి నీకు సంబంధం ఉన్నది అని అర్థం. అప్పుడప్పుడు నేను మీకు అర్థం కావాలని వాక్యాన్ని వేరే రాగాలతో పాడినప్పుడు రాగాలు పట్టుకోవద్దు. దేవుని మాట యెహోవా, ఇది మాట. యెహోవా, ఇది పాట. పాటలు పాడుటంటే పిల్లలు అమ్మ నాన్నను పిలుచుట. మీ పిల్లలు మిమ్మల్ని, ఆడవాళ్ళని మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మా నాన్నకు పెళ్ళమా, మా నాన్నకు పెళ్ళమా అన్నారు. ఏమంటారు? అమ్మా అంటారు. నాన్నని ఏమని పిలుస్తారు? అమ్మక మొగుడా అన్నారు. ఏమంటారు? నాన్నగారు, డాడీ అని పిలుస్తారు. అలాగే పాటలు పాడుతున్నాము అంటే యేసయ్యను పిలుస్తున్నాము అని అర్థం. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, స్తుతులు చెల్లించినా యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప చేస్తున్నామని అర్థం. ఇందులో మొదటి పాట దేవుణ్ణి స్తుతించుడే, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడే. నేను రాంగు పాడినప్పుడు మీరు రైస్ట్ పాడండి, ఎందుకంటే మీరు అందరు రైస్ట్ వాళ్ళు కనుక. దేవుడు ఆశ్చర్యరీతిగా ఒకటంటే దేవుడిని స్తుతించుట అంటే యేసు ప్రభు వారిని గొప్ప చేయుట, యేసయ్యను గౌరవించుట, ఘనపరచుట, కుర్చీలు వేయుట, తల వంచుట, దండం పెట్టుకొనుట. మొదటి పాట దేవుడిని స్తుతించుట ఒకటి. రెండు అంటే ఏమి? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. యేసయ్యా, ఏంది నాయన రోజు మా నాన్న నా తండ్రి అంటున్నావు? యేసయ్యా, మీ నాన్న ఒకసారి చూపించు అన్నాడు ఫిలిప్పు. అరే ఫిలిప్పు, నన్ను చూస్తే మా నాన్నను చూసినట్లే. నేను నాన్న ఒకటే. మేము డబల్ యాక్షను. నాన్న, కొడుకు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిబుల్ యాక్షన్. ఇక్కడ ఏమన్నాడు? 2 అంటే ఏంటి? నేనును తండ్రియు ఒక్కటే అన్నాడు. ఇక 3వ సంఖ్య 3. మనము మన పోలికలో మానవుణ్ణి చేయాలి అనుకున్నారు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ 3 ఉన్నాయి నీకు. యేసయ్య కూడా అంతే. మనము అంటే మనసులో అనుకుంటున్నాడు. మనసులో నేను అక్కడికి వెళ్ళాలి, నేను పలానా చోటకి వెళ్ళాలి, నేను ఆ పని చేయాలి అని మనసు అనుకుంటుంది కదా. మనసు, శరీరము, మనసు, ఆత్మ 3 ఉన్నట్లుగా తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. 3 అంటే అయిపోయింది. ఇక 4 మానవునిగా వచ్చాడు. దేవుడు ఎవరు? సంపూర్ణ మానవుడు. ఇదిగో ఈ మనుష్యుడు అనే మాటకు వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే వాళ్ళందరూ పశువులని, మూర్ఖులని, పశుప్రాయులని రాజుగారికి తెలిసిపోయి
అందరికీ మేలు చేయటానికి వచ్చిన ఈయన మీద ఏందిరా వీళ్ళు ఎంత అసూయ, ద్వేషం, పగ పెట్టుకొని ఈయన చంపండి చంపండి అంటున్నారని ఆ రాజుగారు ఏం చేశాడంటే, ఇదిగో ఈ మనుష్యుడు అని గొప్ప మాట పలికాడు. దేవుడు ఎవరో తెలుసా? సంపూర్ణమైన మానవుడు ఆయన. మానవ మాతృలకి పుట్టాడు. మానవుడి కనుకనే ఆకలి కొన్నాడు, మానవుడి కనుకనే దప్పి కొన్నాడు, మానవుడు కనుకనే ఆకలి కొన్నాడు, అంజూరపు చెట్టును చూచాడు, మానవుడు కనుకనే పడవలో నిద్రపోయాడు, మానవుడు కనుకనే ఏడ్చాడు, మానవుడు కనుకనే రక్తము కార్చాడు. ఆయన మానవుడే, సంపూర్ణ మానవుడు. ఆయన మానవుడిగా పుట్టి దేవుణ్ణి నింపుకున్నాడు. ఆయన దేవుణ్ణి నింపుకున్నాడు. మూడు మాటలు. మానవుడిగా ఉన్న యేసయ్య ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. అడవిలో ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎందుకని? మానవుడికి ప్రార్థన అవసరం. మానవునికి ప్రార్థన గుండెకాయ లాంటిది. మానవునికి ప్రార్థన ప్రాణముతో సమానం. కొంతమంది మందిరాన్ని, ప్రార్థనను, వాక్యాన్ని, ఆరాధనను, దేవుణ్ణి తోసేసుకొని వెళ్ళిపోతారు. పీనుగుల వాళ్ళు. 4 అంటే మానవుడి సంఖ్య. 5 గాయాలు పొందాడు. 5వ అంకె ఏంటి? 5 + 5 గాయాలు పొందాడు యేసయ్య. ఓకేనా? 6 రోజులు పనిచేశాడు నీకోసం. గాలి, వెలుతురు, సముద్రము, నీళ్లు, ఆకాశం, సూర్యుడు, చందమా, అబ్బాబాబాబాబా, ఈ సృష్టి అంతా నీకోసమే దేవుడు చేశాడు. 6 రోజులు చేశాడు. 7వ నాడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. 6 రాతి బాణల దగ్గరకు వచ్చాడు. ఆ ఇంటోళ్ళు యేసయ్యని పిలిచారు. రా నాయనా, నువ్వు రావాలి తండ్రి, నువ్వు రావాలి నాయనా, మనలో ఏదైనా లోటు ఉంటే తీర్చికొద్దు కానీ రాలి అని యేసయ్యని పిలిచారు. మనము వాక్యాన్ని బట్టి ఆ ఇంట్లో ప్రార్థన జరిగింపజేస్తున్నాం. ఇల్లు కట్టక ముందుగా, ఇంటిలో ప్రవేశించక ముందుగా, పెండ్లి జరగక ముందుగా ఎప్పుడు కూడా ముందుగా ప్రార్థన చేయాలండి. ముందేం చేస్తారు? అన్యులు ముందేం చేస్తారు? కారం కొడతారు. టప 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 అని ఎర్ర మిరపకాయలు తెచ్చి కారం దంచుతారు. మీకు తెలుసో లేదో, మీ ఊళ్ళో ఏం చేస్తారు? కారమే అనండి, కారమే అనండి అనరు. ఏం కొడతారు? ఎక్కడైనా ఉందా? పసుపు కొడతారంట. అన్యులు చూసి వాత పెట్టుకోవద్దు, వాయిగమి చచ్చిపోయింది నక్క, పులికి సారలు ఉన్నాయంట. నాకెందుకు సార లేదు, నేనేంటి నాకు ఇట్లుంది అని కొలిమి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ నాకు పులికి ఎన్ని సార్లు ఉన్నాయో అన్ని సార్లు వాత పెట్టి నాకు కూడా వేయిరా అన్నారంట. అంటే వేయగానే 3వ రోజు అదంతా వాసిపోయి ఉబ్బిపోయి డామ్మని చచ్చిపోయింది. వాళ్ళు చేస్తున్నారని నువ్వు చేయొద్దు. అన్యులు మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తున్నారని నువ్వు చూడొద్దు. మంచి దేవుడు నీకు మంచిగా కలుగు చేశాడు. మంచి అవయవాలు ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి అమ్మనిచ్చాడు, మంచి నాన్న ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి వాక్యం. అబ్బాబాబా, మంచి దేవుడు. ఆయనను స్తుతించితే ఎంత మంచో, ఎంత మంచి. 6, 7, 8, 9. ఓకేనా? సరే, మంచిది. అవన్నీ మనకి ఎందుకు అవసరం. కానీ 4వ పాటలో ఏముందంటే, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక. దేవునికి
మొట్టమొదటిగా మంచము దిగగానే దేవునికి స్తోత్రాలు చెల్లించి అప్పుడు వంటగదిలోకి వెళ్ళు, అప్పుడు బిడ్డల దగ్గరికి వెళ్ళు, అప్పుడు ఏ పనికైనా వెళ్ళు, బయటికి వెళ్ళు. స్తుతించకుండా రాత్రి అంతా నిద్రపోతున్నప్పుడు మంచము దగ్గర కాపలా కాసిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లించకుండా వెళ్ళేవంటే నువ్వు పశువే. నాలుగో పాట మన బెతస్తా ఉద్యోగ కీర్తనల్లో 4వ పాట రాశారు. 4 అంటే మానవుడికి వచ్చేవన్నీ ఇందులో రాశారు. సూపర్ పాట, అద్భుతమైన పాట. ఆశ్చర్య రీతిగా దేవుడు మన కొరకు ఈ పాటను పొందుపరిచాడు. ఎన్నో రకాలైన పాటలు ఉన్నాయి. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క అద్భుతమైనటువంటి పాఠం మనకు నేర్పుతూ ఉంటుంది. బడిలోకి ఎందుకు వెళ్తాడు పిల్లగాడు? పాఠాలు నేర్చుకోవటానికి వెళ్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కరు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా ఒక్కరు చదవండి. ఎవరైనా చదువుతారా? ఎవరమ్మా? ఏ చిన్నదమ్ము? పెద్దది అను. మీరు ఇంకా చిన్నోళ్ళ పెద్దోళ్ళ? ఈడ్చిస్తే ఏనుగంటున్నావు, ఇంకా చిన్నదానివి. శరీరం పెరిగినా మనసు ఎప్పుడు దేవుని దగ్గర తగ్గించుకునేవారే. చిన్నది, చిన్న మందా, ఆ చిన్నది, ఆ చిన్నది అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథములో. నయమానును బాగు చేసింది ఎవరు? ఆ చిన్నదే, చిన్నవాడు, చిన్నవాడు. ఎవరు? దావీదు ఎవరు? చిన్నవాడు, ఆఖరిగా పుట్టినవాడు. ఓకేనా? ఆ చిన్నది చదవమ్మా. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? వాళ్ళ మాస్టర్ దృష్టికి. ఇంపైనది అంటే ఏంటి? సొగసైనది. సొగసైనది అంటే ఏంటి? ఇష్టమైనది. ఇంపైనది కనుక ఆమె అతని వలన ఏం పొందింది? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం మనుషుల దయ, చుట్టాల దయ, బంధువుల దయ, ఎమ్మెల్యేల దయ, ఎంపీల దయ, వాళ్ళ దయ, వీళ్ళ దయ, మనుషుల దయ కొరకు పాకులాడేవాడు పతనం అయిపోతాడు. దయ గలవారిపై దయ చూపించును. ₹1,00,00,000 పాట ఇది. దయ చెప్పండి. దయ. మనము దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మాటకి తలకాయ ఉంచినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, కన్నీరు విడుచుచున్నప్పుడు, ఆయనతో రాజీ పడుతున్నప్పుడు మనము దేవుని యొక్క దయ పొందుతాం. మనము దేవుని దయతోనే పెరుగుతున్నాం. మనుషులు డబ్బుతో పెరుగుతున్నారు, కులాలతో పెరుగుతున్నారు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము దేవుని దయ, దేవుని దయ. ఈరోజు ఎన్నో రాబడులు ఉన్నాయి, ఎన్నో పైసలు రావాల్సినవి ఉన్నాయి. పనికి వెళ్తే మీరు ₹1000 ఎవరు తక్కువ తెచ్చుకోరు. కానీ ₹1000 కంటే నాకు దేవుని దయ, దేవుని దయ. చదువమ్మా. కాబట్టి ఆమె ఏం చదువమ్మా? మీరు వింటున్నారా? కాబట్టి ఆమె ఏం క్రియలు? ఏమి క్రియలు అంటే? క్రియలు అంటే ఏమి చెప్తారు తెలుగులో? పనులు. పొయ్యి వెలిగించుట, అన్నము కూర వండుట, గిన్నెలు కడుగుట, దరీలు వేయుట, దేవుని పనులు పాల్గొనుట. ఆడేంటి మగేంటండి? ఎవడైనా సరే దేవుడు మందిరంలోనికి 1 గంటగా ముందొచ్చి అనండి, దెయ్యాలను అనండి, దెయ్యాలను. మీరు దెయ్యాలా మానవులా? నా ఏపు చూస్తున్నారా? మీరు దెయ్యాలా మానవులా?
ఇంకొకసారి అంటాను, దెయ్యాలా మానవులా? ఏమి రెస్పాన్సిబుల్ లేదు. మానవులైతే అయ్యా మానవులమే అంటారు. కానీ మీరు దెయ్యం 10 గంటలకి వెళ్ళా డోక్రాకి రావాలి, మీకు ₹1,00,000 లోన్ ఇస్తామంటే 10 గంటలకు కొంపలో బయలుదేరుతుందా? 11ంటికి వెళ్తుందా బ్యాంకుకి? దెయ్యమో? 2 గంటల ముందు కానీ 10 మందిని పోగు చేసుకొని ఆటోలో, ఎందుకంటే వీళ్ళు లేకపోతే మళ్ళీ బ్యాంక్ మేనేజర్ వేయడు. దేవుడు మందిరంలోనికి వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు మామూలు తిరుగుతున్నారులే, బలిపీఠంలో తిరుగుతున్నారు. వెనకాలకు వచ్చిన వాళ్ళందరూ వెనుకైపోతున్నారు వట్టి వారు. బైబిల్లో లేదు ఈ మాట, బైబిల్లో లేదు అనుకోవద్దు. వెనక పడిపోతూ ఉన్నారు, వెనకైపోతున్నారు. ఇది ఏ పాటల పుస్తకంలో ఉందా అని మీరు ఎతకొద్దు. నువ్వు వెనకాలకు వచ్చి కూర్చున్నావు. సిగ్గు సింగారం ఉండాలి. అన్నిటికీ ముందుంటావు, పెళ్ళిళ్ళలో ముందుంటావు, భోజనాల్లో ముందుంటావు, డోకరాలు ముందుంటావు, అన్నిట్లో ముందుంటావు. దేవుల్లో ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? పరిమళ క్రియలు అంటే పరిశుద్ధమైన పనులు. దేవుడి కొరకు నీ పనులు నష్టపరుచుకొని, ఇంటి పనులు నష్టపరుచుకొని దేవుడి పనులు చేయటమే దేవుని యొక్క పరిశుద్ధమైన పనులు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, యెహోవా నీ పనులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. అరే మందిరము నాది, మందిరమును చక్కగా అలంకరించాలి, రోజు నేను బ్రష్ చేస్తున్నాను, మందిరమును వారానికి ఒక్కరోజైనా చేయాలి అని 1 గంట ముందు వచ్చావా సైతానా? 1 గంట ముందు వచ్చావా సైతానా? సైతానా 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 అని అన్నాను రాత్రి. నేను పెత్తాడిపల్లిలో కాదు, ఎక్కడ అంటే వెంకటరాంపేటలో అన్నా సైతానా. మీరు సైతాన్లుగా ఉండకూడదు. మన పనులు చక్కబెట్టుకోవటానికి ఆ దేవుడు ప్రాణం ఇచ్చింది, మన పనులు చక్కబెట్టుకోవటానికి ఆ కాళ్ళు చేతులు ఇచ్చింది. ఎంతమంది కుంటోళ్ళు ఉన్నారు, ఎంతమంది కాళ్ళు చేతులు ఉన్నోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారు. కృతజ్ఞత కలిగి బతుకో, మనిషిలాగా బతుకో నువ్వు. పరిమళ క్రియలంటే ఈరోజు పరిశుద్ధమైన దినము, 7HP. ఏం చేసావు నువ్వు అంటాడు దేవుడు. ఎన్ని 7HPలో ఏం చేసావు, ఎన్ని ఆరాధనలో ఏం చేసావు, ఏం చేస్తున్నావో. నేను నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, బిడ్డలు ఇచ్చాను, అబ్బాబ్బాబ్బా బండినిచ్చాను, ఇవన్నీ ఇచ్చాను నువ్వు. నీకు నా కోసం నువ్వు పరిశుద్ధంగా బతుకు. సువాసన రాని పీనుగులాగా ఉండొద్దు. పరిశుద్ధమైన క్రియలు కొరకై వస్తువులు చదువమ్మా, ఎందుకు స్పీడ్కి వెళ్ళిపోతావు? వస్తువులు అంట, వస్తువులు. అర్థమైందా? నువ్వు అన్నం వండుట, గిన్నెలు కడుగుట, మగరాయిలాగా వెళ్ళిపోతున్నావు నువ్వు. యెజబెల్ దెయ్యమా, ప్లేట్ ఎక్కడ పడేసి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా నడ్డి వంచి మందిరం ఊడ్చావా? యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగాడు, యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగాడు. మనిషిగా పందిగా బతకొద్దు, తొక్కొద్దు. డ్వాక్రాకి వెళ్ళేటప్పుడు కుస్సు 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 వేసుకుంటావు, మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటావు, సంతూర్ సోపుతో 16 సార్లు. అది ఇంత దొడ్డుది, బక్క అయిపోయిన దాకా, చిక్కిపోయిన దాకా స్నానం చేస్తావు. ఎల్లో పెళ్ళికి వెళ్ళేటప్పుడు నైటీతో వెళ్ళేవా, సొల్లు మీసాలతో వెళ్ళేవా, మేకడకాయలతో వెళ్ళేవా, చింపీరి తలకాయతో వెళ్ళేవా, చెప్పులు లేకుండా వెళ్ళేవా, గోక్కుంటూ వెళ్ళేవా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వస్తువు, ఆయన వస్తువును ముట్టుకుంటే, ఆయన మందిరంలో పనులు చేస్తే పరిశుద్ధమైన వస్తువులు, పరిశుద్ధమైన క్రియలు. చదవమ్మా. ఏం పదార్థములు?
తక్కిన వాళ్ళందరూ 125 దేశాల నుంచి రాజకుమార్తెలు వచ్చారు. వాళ్ళందరికేమో మామూలు మీల్సు. ఈమెకి ప్రత్యేకముగా రాజుగారు గదిలో నుండి ప్రత్యేకమైన భోజనాలండి. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘములలో దేవుడు మీకు అద్భుతమైన ప్రతి వారము ఎప్పుడూ వంకాయ కూర వేసి పెడుతుందా అమ్మ, ఎప్పుడో మామిడికాయ పచ్చడి కూర వేసి పెడుతుందా అమ్మ. అబ్బా 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 అబ్బా, ఎన్ని ప్రసంగాలు వింటున్నారు మీరు. ప్రత్యేకమైన ప్రసంగాలు, ప్రత్యేకమైన భోజనాలు రాజుగారి ఇంట్లో నుండి. చదువమ్మా. భోజన పదార్థములను రాజుగారి ఇంట్లో నుండి 7 10 ఊక సరిగ్గా చదువమ్మా. కళ్ళు దగ్గర పెట్టుకొని చదువు. మళ్ళీ 7 అంటున్నావే. సరిగ్గా చదువమ్మా. 6 7 8 9 ఎన్ని అందరు చెప్పాలి. బైబిల్ గ్రంథములో దేవుడికి 7 కన్నులు, 7 ఆత్మలు, 7 దీపాలు. పరిశుద్ధాత్మను దేవుడి గురించి 7 ఈరోజు రక్షించబడిన నీకు దేవుడు 7 ఆడపిల్లలనిచ్చాడట. ఎందుకని? నువ్వు ఆడపిల్లవు కనుక, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కనుక, రారాజైన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి కనుక, రాజుగారికి ఏదేది ఇష్టమో, ఏదేది అనుకోవో, ఏదేది అందముగా కనబడుతుందో ఈ 7 మంది ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయి, రాజుగారికి తెల్ల బట్టలంటే ఇష్టం. రాజుగారికి ఎక్కువగా వసపెట్టలాగా సొల్లు మాటలు చెప్పేవారంటే అస్సలు ఇష్టం లేదు. మౌనముగా లిమిటెడ్ హాల్స్, అవసరమును బట్టే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. పిశాచులాళ్ళు, దయ్యాలు వాళ్ళు, ఎక్కువ మాటలు మాట్లాడేవాళ్ళు పాపులు అని ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుడు సెలవిచ్చాడు. సరే, 7 మంది ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి రాజుగారు గుణం ఎట్లా, రాజుగారికి నచ్చింది ఎట్లా, రాజుగారి దగ్గర ఎట్లా కూర్చోవాలి, రాజుగారి దగ్గర ఎట్లా తలకాయ ఉంచుకోవాలి, రాజుగారికి ఇలాగో అలంకరణలు అని స్పెషల్ అండి. అక్కడ ఉన్న రాజకుమార్తెలకి ఎవరికి 7 మంది ఆడపిల్లలను ఇవ్వలేదు. ఈరోజు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు 7 మందిని నీకు చుట్టూ పంపించాడు. నువ్వు రాజుగారికి అనుకూలముగా నడుచుకో. రాజుగారికి మెచ్చాలి, రాజుగారికి భార్య కావాలంటే 7 మంది ఆడపిల్లలు ఏమేమి చెబుతున్నారో అది చెయ్యి. నువ్వు పెద్దలు చెప్పినట్లుగా, చుట్టాలు చెప్పినట్లుగా, బంధువులు చెప్పినట్లుగా, రాబంధువులు చెప్పినట్లుగా, మంత్రులు చెప్పినట్లుగా, గోషవేపనుడు చెప్పినట్లుగా ఏ మానవుడైనా సరే చెప్పితే నువ్వు విన్నావా, రాజుగారికి నువ్వు నచ్చావు. ఇగో ఎస్తేరు రాజుగారి దగ్గర నుంచి మమ్మల్ని పంపించాడు. ఎవరికైనా పంపించాడా? ఎవరి దగ్గర అయినా ఉన్నారా? నీ కోసము మీ మేస్టారు, అబ్బా మీ మేస్టార్ని నువ్వు ఒక్కదానివే నాన్నగారండి అని పిలిచావంట. అబ్బా, ఈ మాట రాజుగారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓ రోజు రాజుగారు పిలిచారంట. ఏ మేస్టారు, మరి నీ దగ్గరికి 127 మంది రాజకుమార్తెలు వచ్చారు కదా, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, నీ మాట వింటున్నారా అంటే, అరే నాకు ఆ రంగు కావాలరా, ఒరేయ్ పాలేరుగా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. కానీ నువ్వు నాకు అప్పగించిన 127 మందిలో ఒకే ఒక అమ్మాయి, అబ్బా రాజుగారండి, ఆమె నాకు నచ్చిందండి. అయితే ఏం చేస్తావు రాజుగారండి? మీ దగ్గర నుండి 7 మంది ఆడపిల్లలను పంపండి. 7 మందిని పంపండి.
మీ గుణాలు. రాజుగారి దగ్గర ఆ 7 మంది పరిచారకులు. రాజుగారు ఏం తింటాడో, ఏలాగ తింటాడో, ఏమంటే ఇష్టమో, రాజుగారికి ఏ గుణం అంటే ఇష్టమో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా వినాలో, ఏమేమి వినాలో, ఎట్లా నడవాలో, అబ్బాబాబాబాబా. రాజుగారండి, మీ దగ్గర రోజు ఉంటున్న మీ పర్సనల్ 7 మంది ఆడపిల్లలను ఎస్తేరికి పంపండి. ఆ, ఎందుకంటే దినాలు దగ్గర అవుతున్నాయి కనుక వాళ్ళు చెప్పినట్లుగా వింటారా? అదేంటండి రాజుగారండి, మీకు భార్య కావాలంటే వాళ్ళు చెప్పినట్లుగానే వినాలండి. ఓకే అని పంపించారు. 7 మంది ఆడపిల్లలను పంపించాడట బైబిల్ గ్రంథములో. ఈరోజు మందిరములో కూర్చున్న మనందరము పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతున్న పెండ్లి కుమార్తె. ప్రధానం అయిపోయింది, బాప్తిస్మం ద్వారా ప్రధానం అయిపోయింది. దేవుడు పసుపు కుంకాలు కావిడి అంటారు చూసారా, పాత కొత్త నిబంధనలను పెద్దలు తీసుకొని వచ్చి మరి పాస్టర్ గారు రోజు చెబుతున్నారు కనుక వాటిని అలంకరించుకోవాలా, లేకపోతే ఇప్పుడు టాయిలెట్ సామాను, చెప్పులు, బట్టలు, మరి దువ్వెన, అద్దము అటు చూస్తున్నారే. మీకు పెళ్లి కుమార్తెకి ఏమేమి తీసుకొస్తారు? ప్రధానపు వస్తువులు తీసుకొస్తారు. తెచ్చినప్పుడు చిచి ఏంటిది, ఇది చీరేనా, ఈ చెప్పులా, చీ 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 చీ, ఇదేందిరా, అరే సోపా, దువ్విన అని ఇసిరిసిరి పాడేసి చీపిరి కట్ట తీసుకొని ఆ పెద్దలందరినీ బస్ స్టాండింగ్ దాకా తరిమి కొట్టింది అనుకోండి. యారా ఏంద్రా మీరు సొక్కాలు లేకుండా వచ్చారు? ఏమండి, మీరు ప్రధానానికి వెళ్ళామా, ఆమె చేసిన మర్యాద అంటే ఇంకా ఆడు వస్తాడా? రాడు. పరలోకము నుండి భూలోకములోనికి పరిశుద్ధ గ్రంథమును పంపించాడు. పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పంపించాడు. వీటిని అలంకరించుకో. ఆయన గుణం, ఆయన మాటలు, ఆయన పద్ధతులు అన్నీ అలంకరించుకుంటే అప్పుడు పెళ్లి కుమారుడు దగ్గర అవుతారు. సరే, మంచిది. 7 మంది చెప్పమ్మా, ఎంతమంది అమ్మాయి, ఎంతమంది ఆడపిల్లలు? ఇప్పుడు సంఘం అనేది ఆడపిల్ల, ఒక్కడే పురుషుడు. పురుషుడు అంటే యేసయ్య, భర్త, కట్టుకోబోయే భర్త. మనమందరము బాప్తిసము ద్వారా, వాక్యము ద్వారా, బాప్తిసం ద్వారా, సాక్రమెంట్ ద్వారా, మందిరంలోనికి వచ్చడం ద్వారా ఆయన పంపించిన వస్తువులన్నీ అలంకరించుకున్నాక, అమ్మాయి మీ సారు ఇష్టమైతే ఆయన పంపించిన బట్టలన్నీ కూడా అలంకరించుకొని వచ్చి కూర్చో అంటారు. అలంకరించుకొని వచ్చి కూర్చుంటే అందరేమో వైపు చూస్తారు. అబ్బా, పెద్దలందరూ కూడా అబ్బా ఎంత ఇష్టమండి, ఎంత ఇష్టమండి. ఇంటికి వెళ్ళి పెళ్ళి కొడుకుతో చెప్పారు, ఓ సారు మీరు పంపించిన వాటిని చూచి ఎంత మురిసిపోయింది, ఎంత మురిసిపోయింది, ఎంత ఆనందించింది. అబ్బా 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 అబ్బా, ఆహా, నేను పంపించినవన్నీ ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే. 7 మంది ఆడపిల్లలు అనండి. అందరూ చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి. మన రాజు ఎవడు? మనలను కట్టుకోబోయే దేవుడు. పరలోక రాజ్యములో మధ్యాకాశములో 7 ఏండ్లు విందు జరుగుతుందట. సరే, మంచిది. 7 పరిశుద్ధాత్మ దేవుడు 7 దీపస్తంభముల మధ్యలో తిరుగుతున్నవాడు, 7 కన్నులు కలిగిన వాడు మన దగ్గరకు వచ్చారు. జాగ్రత్త, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తున్నావు కనుక ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ఆరాధన, 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 ఆరాధన. దెయ్యాలు పాడు, ఆరాధన. అమ్మాయి,
బైబిల్ గ్రంథములో, ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే మాట ఎక్కడా కనపడదు. అయినప్పటికీ ప్రతి అంకెలో, ప్రతి మాటలో, ప్రతి కార్యములలో దేవుడు నిండుగా కనపడుతున్నాడు. దేవుడు మాటే. ఆరాధన అంటే రాజుగారికి ఎంత ఇష్టమో. ఆరాధించేవారు, గొప్ప చేసేవారు, మహిమపరిచేవారు. మందిరంలోనికి వచ్చావంటే ఆయనను గొప్ప చేస్తున్నావు, పాటలు పాడుతున్నావంటే ఆయనను గొప్ప చేస్తున్నావు, శవనిచ్చిపీకి వచ్చావంటే ఆయనను గొప్ప చేస్తున్నావు. ఆరాధన హల్లెలూయా, స్తుతులు, స్తోత్రములు, పాటలు, ప్రార్థనలు, కీర్తనలు, అబ్బాబాబాబాబా, దేవుణ్ణి గొప్ప చేయటమే. 7 మంది ఆడపిల్లలు చెప్పారు ఆరాధన అంటే ఆయనకి ఇష్టం. రెండవది ఏమన్నారు? పశ్చాత్తాపం. ఎవరైనా ఏదైనా చెప్పగానే మాటకి మాట ఎదురు చెప్పొద్దు. ఆ 7 HP వాళ్ళని చూసి బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఎస్తేరు అస్సలు వాళ్ళు మాట అనగానే తలకాయ దించుకొని ఏడుస్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మందిరంలో కూర్చున్న నువ్వు నిలబడి మాట్లాడుతున్న దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. ఆయన పలికిన ఒక్క పలుకును తల కింద పెట్టుకున్నాడు యాకోబు. ఒక్క మాటను ఎత్తి, దేవా నన్ను క్షమించు నాయనా. పశ్చాత్తాపం. మనుషుని యొక్క పశ్చాత్తాపము పరలోకపు తలుపును తెరుస్తుందట. హల్లెలూయా. దానియేలు హల్లెలూయా. 7 మంది ఆడపిల్లలు ఎస్తేరుకి ఏం చెబుతున్నారంటే, ఆరాధన అంటే రాజుగారికి ఎంతో ఇష్టం. 2 పశ్చాత్తాపం అంటే మెత్తని హృదయం, విరిగి నలిగిన మెత్తని హృదయం. మీరు పరుపుల మీద పడుకుంటారా? రాళ్ళ మీద, మొద్దుల మీద, గట్టి వాటి మీద పడుకుంటారా? మెత్తని వాటి మీద పడుకుంటారు. అలాగే పాట పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, మోకరించినప్పుడు నలిగిన మనసుతో దుమ్మును, ధూళిని, పాపినని ఎవరు పశ్చాత్తాపడతారో అలాంటి మెత్తని మనస్సు మనసే నీ మంచమయ్యుండగా మనసార నేను నిన్ను కొలువగా. మెత్తని మనసు. కఠినంగా మాట్లాడొద్దు. ఎవ్వరి గురించి కఠినంగా మాట్లాడొద్దు. అమ్మాయి ఎస్తేరు, మేము రాజుగారి దగ్గర ఉండేవాళ్ళం, చిన్నప్పటి నుంచి పెరుగుతున్నాం. రాజుగారికి ఏది ఇష్టమో, ఆయన గుణం ఏంటో, ఆయన బుద్ధి ఏంటో 127 మందిలో రాజుగారు నీ దగ్గరికే మమ్మల్ని పంపించారు కనుక ఆయనకు అనుకూలముగా 6 సార్లు చెప్పాను. ఒక్కసారి చెప్పాలి. ఎవరికి అనుకూలముగా? మనుషులకు అనుకూలముగా బతికేవా, దేవుడిని రాజుగారిని తోసేస్తారమ్మాయి. రాజుగారికి పశ్చాత్తాపం అంటే, ఏదైనా కోపపడ్డాడనుకో పశ్చాత్తాపడు, కన్నీరు పెట్టుకో. దుఃఖపడువారు ప్రపంచములో ఉన్న వారందరికంటే గొప్పవారు. దుఃఖపడువారు వాక్యము దగ్గర రాగానే, మోకరించగానే, సాక్రమెంట్ దగ్గరకు రాగానే, దేవుడు మందిరంలో అడుగు పెట్టగానే 2 కన్నీటి చుక్కలు మందిరంలో రాలేకపోతే నువ్వు సచ్చిన దాంతో సమానం. మా ఊళ్ళో సచ్చినోడి దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుతారు, కానీ ఆడేడవడో. ఎవడో బాక్సులో ఉన్నవాడు, ఐస్లో ఉన్నవాడు ఆడవడో. ఎందుకని? వాళ్ళ లోపల ప్రాణము లేదు కనుక. యేసయ్య పేరు ప్రాణం. నా ప్రాణమైనావో నీవు. యేసయ్య పేరే ప్రాణం.
ఆయన ఎవరి కడుపులో ఉంటారో వాళ్ళు పశ్చాత్తాప పొందుతారు. హల్లెలూయా. దేవుడు ఎందుకు రెండు నోరులు పెట్టలేదు? ఎందుకు ఒక్క చెవు పెట్టలేదు అంటే, బైబిల్ గ్రంథములో దేవుడు అంటున్నాడు, వినువారు వేగముగా వినాలట. దేవుడు మాట యాకోబు పత్రికలో ఉంది మాట. వినువారు జాగ్రత్తగా వినాలట, ఒక్క చెవితో వినాలట. వింటమే. ప్రపంచములో, ఇండియా దేశములో సోకులాడి ఎవరు అంటే ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ వాళ్ళ కోడలు. దేనిని బట్టి? ముఖాన్ని బట్టి, రంగుని బట్టి, మూతిని బట్టి, ముక్కును బట్టి కాదు, చెవులను బట్టి జడ్జెస్ అందముగా ఎన్నిక చేస్తారట. చెవులో ఏముంది? నీకేం తెలుసు? నీకేం తెలుసు? చెవులు బొక్కలు పొడుచుకొని లోలాకలు ఏలాడి తీసుకోవటమే తెలుసు నీకు. అదే సోకు అనుకుంటున్నావు. మరి ఎందుకు నిన్ను నిర్మాతలు పిలుచుకోవట్లా? ఇండియా దేశానికి మిస్ ఇండియా అవ్వట్లేదు? ప్రపంచానికి అందగత్తెల పోటీల్లో ఎన్నిక చేస్తారట కేవలం చెవులు చూసే. మీరేమనుకుంటున్నారు? సినిమా యాక్టర్ లాగుంటే మంచిగా ఉంటేనేమో రూపాలు, రంగులు, ఎత్తులు అవి కాదు. భారతదేశమే కానీ ప్రపంచ దేశములే కానీ అందముగా ఉన్నవారు చెవులను చూచి ఎన్నిక చేస్తారట. సరే, మన పరలోకపు తండ్రి ఏ చెవులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంగోల్లో పడేయకుండా అప్పుడప్పుడు సెలవులు పెట్టేసి నిర్లక్ష్యంగా పెళ్ళిళ్ళకో, దినాలకో, వాళ్ళ దినాలకో, నీ దినానికో, డబ్బులకో, సంపాదనకో వెళ్ళిపోయి సెలవులు పెట్టే వాళ్ళు చెవులు కాదండి. ప్రాణం పోయినా సరే దేవుడు మాట పోగొట్టుకోకూడదు. దేవుడే ప్రాణం పోగొట్టుకున్నాడు నా కోసం. కనుక దేవుడు మాట, ఏ ఆరాధన, ఏ శవనెచ్చిపి పోకూడదు అనుకున్న వారిని దేవుడు ఎన్నిక చేస్తాడు. చెవులండి, చెవులు. అదే చెవుతో చెడ్డ మాటలు, పనికిమాలిన మాటలు, వంకర మాటలు, పుచ్చిపోయిన మాటలు, కుళ్ళి పట్టిపోయిన మాటలు, పీనుగు మాటలు, చచ్చిపోయిన కుక్కకి పట్టిన పురుగులతో సమానమైన మాటలు, అదే చెబుతా మళ్ళీ యేసయ్య మాటలు. నీకంటే వేశ్య ఎవరు? నువ్వే పెద్ద వేశ్య అన్నాడు యేసయ్య. అందుచేత చెవులు అందముగా ఉండాలంటే వినుచున్న వీణులే వీణులు. వీణులు అంటే చెవులు. ప్రభుని కూర్చి వినుచున్న వీణులే వీణులు. ప్రభుని కూర్చి పాడుతున్న పెదవులే పెదవులు. వారే ధన్యులు, వారెంత ధన్యులో. ముఖేష్ అంబానీ కంటే 1 కోటి రెట్లు గొప్పవాడు ఎవరు? దేవుడు మాట వినేవారు, దేవునిని నోటితో, పెదాలతో స్తుతులు, స్తోత్రాలు చెల్లించేవారు. 7 మంది రాజుగారి దగ్గర నుండి చెలికత్తెలు వచ్చారట ఎస్తేర్ దగ్గరికి. అమ్మాయి, మేము చెప్పినట్లుగా చేస్తే, మా మాట వింటే రాజుగారు నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. చెప్పండి, నేను ఎదురు చెప్పను. నువ్వు చెప్పవనే మీ మాస్టారు రాజుగారితో చెప్పారు. ఒకటి, నువ్వు రోజు గదిలోనికి వెళ్ళి అందరూ నిద్రపోయిన తర్వాత ఏకాంతముగా దేవుడితో ఆరాధన చేస్తున్నావట, దేవుణ్ణి పొగుడుతున్నావట మీ మాస్టర్ చెప్పారు. 2, నువ్వు రోజు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నావట మాస్టర్ చెప్పారు.
అందుకని రాజుగారు ప్రత్యేకించి మమ్ములను నీ దగ్గరికి పంపించాడు. వాక్యంలో ఒక మాట చూస్తామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం ఇందాక ఎవరో చదివినట్టున్నారు. ప్రకటన గ్రంథం 3:1 అది కాండానికి ముందే ఉంటుంది. ప్రకటన 3:1 మొన్న కరెంట్ పోతుంది ఏంటి చదువు. ఏమని ఎన్ని ఆత్మలట? 7 మంది పరిచారకులను పంపించారట. ఈరోజు నువ్వు నేను మనము రారాజైన యేసయ్య వరించాలంటే, రారాజైన యేసుకు సొంతం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు 7 మందిని మన చుట్టూ ఉంచాడు. దేవుడు రాజుగారు పంపించాడు. దేవుని ఆత్మలు ఎన్ని ఆత్మలంట? ఎన్ని ఆత్మలు? ఎంతమంది పరిచారకులు వచ్చారు? సంఘానికి దేవుడు 7 ఆత్మలు పంపిస్తాడట. దానిలో మొదటి ఆత్మ చేసే పని ఏమంటే ఆరాధన. రెండవది పశ్చాత్తాపం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు పాపములను ఒప్పింప చేస్తాడు, పశ్చాత్తాపడతారు. మూడవది కన్నీరు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు కన్నులలో నుండి తప్పకుండా కన్నీరు కారుతుంది. పాటలు పాడినా, వాక్యం విన్నా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నా, సాక్రమెంట్ తాకుతున్నా కన్నీరు. దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యములో వారు ఓదార్చబడతారు. అబ్బా ఎన్ని ఆత్మల కొరకు, దైవజనుల కొరకు, కుటుంబముల కొరకు, బంధువుల కొరకు కన్నీరు విడుచుచూ ప్రార్థన చేసేవాళ్ళు. మీ సంఘములో ఎవరైనా రక్షణ లేకపోతే అక్క, అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు 5 నిమిషాలు 2 కన్నీటి చుక్కలతో నువ్వు ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి. కన్నీరు పెట్టుకున్న వారే క్రైస్తవులు. ఏడ్చే వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వెళ్తారు, నవ్వే వాళ్ళందరూ నరకానికి పోతారు. నీకెందుకు? నువ్వైతే ఎప్పుడూ కన్నీళ్లతో చదువు బైబిలు, కన్నీళ్లతో ప్రార్థన చేయి, కన్నీళ్లతో ఆరాధన చేయి. ఇక మూడవది కన్నీరు. 4వది విజ్ఞాపన. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ సంఘములో ఉన్న వారందరి పేర్లు మీకు తెలుసు. రేపు అడుగుతాను నేను, మీ సంఘములో ఉన్న వారందరి పేర్లు మీరు చేతులు కట్టుకొని అంత కంట చెప్పాలి. అందరి పేర్లు తెలుసుకున్నారా? రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, సీరియల్స్ వాళ్ళు, మళ్ళీ ఎవడెన్ని రన్స్ కొట్టాడు, నీకెందుకు అవన్నీ? వాళ్ళు ఏమన్నా నీకేమన్నా డబ్బులు ఇస్తారా? సంఘములో ఉన్న వారందరి పేర్లు. నా మట్టుకు నేను ఇశ్రాయేలీల అందరి కొరకు ప్రార్థన చెయ్యకపోతే దేవుని ఎదుట విరోధముగా పాపం చేసిన వాడనే. ఏంటి విరోధము? ప్రార్థన చేయకపోవటమే. విజ్ఞాపన. అమ్మా, నువ్వు రోజు విజ్ఞాపన చేస్తున్నావని, ప్రార్థన చేస్తున్నావని నీ దేవుడి దగ్గర నీ బంధువులు, చుట్టాలు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, సంఘంలో ఉన్న దైవజనుల కొరకు విజ్ఞాపన అనే మాటకు బ్రతిమలాడుట, కనికరించు నాయన, సహాయం చేయి నాయన, రక్షించు నాయన, రక్షణలోకి నడిపించు నాయన, రక్షించు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు విజ్ఞాపన చేస్తాడు. 5వది మాట వినుట. హవ్వ
యేసయ్య మాట పోరా నీ లెక్క అంటే అన్నట్లుగా అనలేదు, కానీ అన్నట్లుగానే. ఎప్పుడైనా మీరు శవనిచ్చిపికి రాకపోయినా, ఆరాధనకు రాకపోయినా, పోరా యేసయ్యా నీ మందిరం ఏంటి, నీ మాట ఏందిరా, పోరా. పెద్ద భక్తురాల్లాగా ఉండొద్దు నువ్వు. ఒక వారం అనేసి రెండో వారం వచ్చేసి ప్రభువా క్షమించు నాయనా అనగానే క్షమించేస్తాడా? 30 సంవత్సరాలు ఏడ్చాడు పేతురు. 3 సార్లు అబద్ధం ఆడినందుకు ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? చల్లి కాచుకొనో గుంపదిగో ఆ పేతురు పలికిన స్థలమదిగో. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి, ఆ దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావో ఆ స్థలాన్ని కూడా దేవుడు చూపిస్తాడట. చల్లి కాచుకొను గుంపదిగో ఆ పేతురు పలికిన స్థలమదిగో. 3వసారి బొంకిన వెంటనే కొక్కొరకోయని కూతదిగో. వారం వారము కోడి కోస్తున్నది. వారం వారం పరలోకములో నుండి దిగి వచ్చి యేసయ్య కూస్తున్నాడు, వాక్యమును కూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అరే కోతకు పోరా అంటాడు. కూ 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 అంటాడు. ఆడెళ్ళి కోతకెళ్ళరా అనగానే ఏమంటాడు? కబడ్డీ 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 అంటాడు. చిట్టి పాటలు నడుస్తూ ఉంటాయా? చిట్టి పాటలు పాట పాడతారు. ఈరోజే సాయంకాలం పూట 4 గంటలకే చిట్టి పాట ఎత్తుకుంటామో పాట పాడతామో అనగానే ఎన్నో పాట పాడతారా అని నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. ఏంటరా వీళ్ళు ఏం పాట పాడతారా అని. సినిమా పాట పాడతారా, నాకు తెలియదు అప్పుడు చిన్నప్పుడు. పాట అంటే పాట అంటారు కదా, పాట అంటే ఏంటి? మాటే. మాట వినాలి. మందిరంలోనికి వచ్చి మైలురాయిలో కూర్చుంటే నాలాంటి భక్తులందరూ అబ్బా 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 దేవదూత ఏం సరిపోద్ది అట్లా వీళ్ళు చూడు ఎట్టు కూకున్నారు, అబ్బా క్యాపులు పెట్టుకొని డ్రెస్ వేసుకొని అబ్బా 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 దేవదూతలు కూడా అసలు సరిపోరు మీ భక్తి ముందు. దేవుని మాట వినేవాడే దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడు ఎన్ని మాటలు మీతో మాట్లాడుతున్నాడు? ఒక్క మాట ఒక్క రాయి తలకాయ దగ్గర పెట్టుకున్నాడు. ఎవరు? యాకోబు. ఒక్క మాట తలంచుకొని తలకాయ దగ్గర పెట్టుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పైనుండి నిచ్చెన వేసేసాడు. దేవదూతలు ఎక్కుతున్నారు, కిందకి దిగుతున్నారు. కింద నుండి స్తోత్రాలు 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 పైకి వెళ్ళిపోతున్నాయి. దేవుని ఆశీర్వాదం కిందకు వస్తూ ఉంది. కింద నుండి బుట్టలు వెళ్ళిపోతున్నాయి, పైనుండి బుట్టలు వస్తూ ఉన్నాయి. కింద నుంచి దూతలు వెళ్ళిపోతున్నారు, కింద నుంచి వెళ్ళిపోతున్నారు. స్తోత్రాలు, స్తుతులు, పాటలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు. ఎంతెంతమంది కొరకైతే, ఎన్ని కుటుంబాల కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో రక్షించు నాయన, స్వస్థపరచు నాయన, ఆశీర్వదించు నాయన. వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ అని అడిగారు నాయన, కనికరించు నాయన. నీ ప్రార్థనలన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. ప్రభు పైనుండి భయపడొద్దు యాకోబో, భయపడొద్దు. అర్ధరాత్రిలో యాకోబు అడవిలో ప్రార్థించిన గాని ప్రార్థన చేయుట నేర్పితివి, పరలోక ద్వారము తెరచితివి. పరలోకపు తలుపులు తెరిచేదే ప్రార్థన, 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 విజ్ఞాపన, మాట వినుట. 6 అమ్మాయి ఏం చెప్తున్నది ఎస్తేరుకి? మాట వినాలి, అస్సలు ఎదురు చెప్పొద్దు. ఒకవేళ నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని మాటలన్నా అస్సలు మాట్లాడొద్దు. అందరి మాట విను, దేవుడు మాట విను, దేవుడు మాట విను. 7వది, 6వది తగ్గించుకొనుట. మాటలు తగ్గాలి, రూపములు తగ్గాలి, తగ్గించుకోవాలి.
నేను గొప్పగా కనపడాలి, బెంగుళూరు బెనారస్ చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళు అక్కడికి గొప్పగా కనపడాలి, నా చెవులు లులాకులు కనపడాలి, నా ముక్కు చెలుకలు కనపడాలి, చంద్రవంకలు కనపడాలి, చుట్టూలు మెట్టులు గజ్జలు గువ్వలు గల్ 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 గజ్జల రాణి దిగవే గజ్జల రాణి అని మా ఊళ్ళో పాటలేస్తున్నారు. గద్దెక్కావా గజ్జల రాణి, గద్దెక్కిందంట. మా యేసయ్య పరలోకము నుండి దిగొచ్చాడు, తగ్గించుకున్నాడు. ఎప్పుడు కూడా పరిచారకులు చెప్పారు, అమ్మా ఎస్తేరో బాబు రాణిగారు మమ్ములను ప్రత్యేకించి నీ దగ్గరికి పంపించారు, రాజుగారికి ఏది ఇష్టమో అది మీకు చెప్పమన్నారు, నువ్వు అందరికంటే తగ్గించుకొని ఉండు. అందరూ గొప్పగా కనపడుతున్నారు, నువ్వు తగ్గించుకో, ఎదురు మాట్లాడొద్దు. భర్తకు, అత్తకు, ఆడపడుచుకి, మగపడుచుకి, అన్నయ్యకి, అక్కకి, చెల్లికి, నువ్వేంటే నిన్న కాక మొన్న పుట్టావు, భూమికి జానడెత్తులేవు, నువ్వా నాకు చెప్పేది అనొద్దు అమ్మా. నువ్వు అస్సలు అనొద్దు. తగ్గించుకో. పరిశుద్ధాత్మ దేవుడు, 7 ఆత్మలు కలిగిన దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడూ తగ్గించుకో, ఎదురు మాట్లాడొద్దు, గొప్పగా కనపడొద్దు, గొప్పగా మాట్లాడొద్దు. నా ఇల్లు, నేను, నా పిల్లలు గొప్ప అనుకోవద్దు, తగ్గించుకో. గొప్ప దేవుడే తగ్గించుకొని సామాన్యుడిగా వచ్చి 33 సంవత్సరాల 6 నెలలు ఒకటే చొక్కాయ. గొప్ప దేవుడు భూమి ఆకాశాలు కలిగజేసిన వానికి నిద్రపోవటానికి స్థలము లేదు. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభుని కెక్కడ లేకుండేను. అరంగుళం స్థలము కూడా లేదట. అందుకని యేసయ్య అంటున్నాడు, స్థలం ఇయ్యండి, మీ గుండెలో స్థలం ఇయ్యండి, నోటిలో స్థలం ఇయ్యండి, చెవుల్లో స్థలం ఇయ్యండి. సైతానుగాడికి ఇవ్వద్దు, నాకు ఇయ్యండి, నేను మీకు ఇస్తాను. దేవుడి మాట నమ్ముతారా? దేవునికి స్థలమై దేవుడి మాట విను, దేవుని దగ్గర తగ్గించుకో. ఇక 7వదండి, 7వ ఆత్మ, 7వది 7వ పరిచారకురాలు ఎస్తేరుకు చెప్పిన మాట ఏమంటే ఓర్చుకొనుట. చెప్పండి భక్తులందరూ, చెప్పాలి. పిశాచులా కూకున్నారు, మైలురాయిలా కూకున్నారు. బుద్ధుడికి మీకు ఏమి తేడా లేదు. బుద్ధుడు కూడా మీకులాగానే కూకున్నారు. చెప్పండి, ఓర్చుకున్నారు అనండి. ఎరా ఏంటో కొడాలెబ్బలు కొట్టడానికి సిద్ధపడ్డావో, నేనేమన్నా దొంగనా, నేను హంతకునా, నన్నేంద్రా నువ్వు కొట్టడానికి సిద్ధపడ్డావు అని యేసయ్య ఎదురు చెప్పలా. దెబ్బలు కొడుతుంటే ఓర్చుకున్నాడు, మాటలంటే ఓర్చుకున్నాడు, ఉమ్ములు వేస్తే ఓర్చుకున్నాడు, కాలుతో తంతే ఓర్చుకున్నారు. ఎప్పుడైనా 2025వ సంవత్సరం వరకు మీరు రక్షణ పొందిన దగ్గర నుండి ఎవడైనా తన్నినా, కొట్టినా నీ ముఖం కాలిపోను అని ముఖం మీద ఊశారా? ఎవరైనా ఊశారా? మీ సంఘములో ఉన్నవారు, పోని మీ చుట్టాలు, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, ఎవరైనా అన్నలు, ఎవరైనా అటు చూస్తున్నారు పిశాచులాగా ఊశారా? మొన్న ఈ మాట చెప్తుంటే మా ఊళ్ళో ఒక ఆమె, ఊతే బతుకుతారా? ఊతే బతుకుతారా? సంపెతవా?
నువ్వు చచ్చిపో, ఓర్చుకో, ఓర్చుకో. మనుషుల వలన, సైతాను వలన కష్టాలు, శ్రమలు, అవమానాలు కలిగినప్పుడు ఓర్చుకో, ఓర్చుకో. 2 అక్క చెల్లెళ్ళు ఛాంబర్లోనికి వెళ్తున్నారు. హిట్లరు ఎఫ్సిఐ గోడౌన్లోనికి మనుషులను పంపించి సైనైడ్ అనే విషవాయువును వదలగానే గాలి పీల్చుకోగానే చచ్చిపోతారు. అట్లా వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. అక్క చెల్లెలు దిగంబరులుగా చేసి వెళ్తుంటే చెల్లి అన్నది, అక్క, మన దేవుడు ఏమయ్యాడు? మన పాటలు పాడుతున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు, రక్షణ పొంది సాక్రమెంట్ తాకిన దేవుడు ఏమైపోయాడక్క? ఏంది మనలను చంపటానికి తీసుకెళ్తుంటే చూస్తూ ఉన్నాడేంటి? మనలను బట్టలు తీసేసి దిగంబరులుగా చేసి ఆ ఎఫ్సిఐ గోడౌన్లోకి తీసుకెళ్తుంటే దేవుడు నిద్రపోతున్నాడా అక్క? చేతగాని వాడా? ఏందో పాటలు పాడామో మందిరంలో, షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో రక్షించాడు, దానియేలును రక్షించాడు అని పాడాము కదా. ఏందక్క, దేవుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడా అన్నది. అంత మాట అనొద్దమ్మా. ఒకసారి కన్నులు మూసుకో. వెళ్తున్నారు, లైన్లో వెళ్తున్నారు. ఒక చోట ఆపారు మంచిలు తాగమని. అందరు దిగంబరులే, లేడీస్ అందరినీ చంపడానికి తీసుకెళ్తున్నాడు. చంపేసిన తర్వాత వాళ్ళందరినీ పెద్ద పోగేసి మున్సిపాలిటీ వాళ్ళు కిరసనాయిలు పోసి తగలపెట్టినట్లుగా చెత్తని అట్లా తగలబెట్టడం. సుమారు 12 కోట్ల మందిని భయంకరంగా చంపేశాడు. భూమి మీద యూదులను లేకుండా చేస్తాను అన్నాడు, కానీ ఆడే లేకుండా పోయాడు. దేవుడు మాత్రం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. యూదులు మాత్రమే ఇంకా ఉన్నారు. పక్షులు ఎగురుతూ పిల్లలను కాపాడినట్లుగా దేవుడు కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ సుమారుగా 39 కోట్ల మంది అరబ్బులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళు 96 లక్షలు మాత్రమే ఉన్నారు, 1 కోటి మంది కూడా లేరు. అయినా సరే వీళ్ళు వాళ్ళందరికీ 96 లక్షలు కలిగిన వారంటే 39 కోట్ల మందికి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5 తరగతులు వచ్చేస్తాయంట. ఎందుకని? దేవుడు వాళ్ళ తరపున ఉన్నారు. సరే మంచిది. ఈరోజు వరకు యూదులు ఉన్నారు, ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. వాళ్ళు కనిపెట్టిన ఫోను, వాళ్ళు కనిపెట్టిందే ట్రైను, వాళ్ళు కనిపెట్టిందే కరెంటు. అబ్బాబాబాబాబా, దేవుడట వాళ్ళని తలగానే ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచలా. అబ్బో, వాళ్ళ తెలివే. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ యుద్ధానికి వస్తే, ఏమండి డాక్టర్ గారు, నేను యుద్ధ భూమిలో పిల్లల్ని పెట్టేస్తానండి, నేను మంచంలో ఇక్కడ నాకు డెలివరీ వద్దండి, నేను యుద్ధ భూమిలో నా దేవుడిచ్చిన భూమి కొరకు నేను పోరాడతానండి అన్నారు. ఈరోజు వరకు వాళ్ళట సింహాలు. మీకు తెలుసా సింహం? తెలుసా? మగ సింహం ఉంటుంది, ఆడ సింహం ఉంటుంది. మగ సింహమేమో మెత్తగా కూర్చుంటుంది. ఆడసింహం ఏం చేస్తుందంటే వేటాడి ఆహారం తీసుకొచ్చి పెట్టుద్ది. మగ సింహము కంటే ఆడసింహము రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. భూమి మీద ఆయన పిల్లలమైన మనము ఆయన రాజ్యం కొరకు పోరాడాలి. అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకుంటాము కానీ దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. అక్క చెల్లి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఒక 5 నిమిషాలు ఆగమన్నారు, మా చెల్లి కన్నులు తెరువు తండ్రి. అమ్మాయి, నువ్వు కన్నులు మూసుకో అన్నారు. చెల్లి కళ్ళు మూసుకుంది. అక్క ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన విన్నాడు. 2 కన్నులు మూసుకొని 3వ కన్ను తెరిచాడు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ దిగంబరిగా ఈ క్యాలెండర్లు చూడొద్దు, ఇవన్నీ ఉట్టి బొమ్మలు, క్యాలెండర్లు వేసాయి. బైబిల్ గ్రంథంలో రిక్తుడు అనే మాటకు నాక్కడు అంటే బట్టలు లేకుండా
యేసయ్యను అవమానపరిచారు. అది అవమానం అంటే. ఏందో చిన్న మాటకి ఉలిక్కి పడతావు. ఓరపిచ్చుక. దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన. నేను దేవుడి కొరకు కష్టపడతాను. నాకు రాజ్యం వద్దు, కిరీటం వద్దు, యువరాజుగా పరిపాలన వద్దు. నేను దేవుడి కొరకు కష్టపడతాను అని సింహాసనాన్ని వదిలిపెట్టాడు. దేవుడి కొరకు కష్టపడతాను అన్నాడు. దేవుడు అన్నాడు, ప్రపంచంలో మోసే సాత్వికుడు, సాధువైన వాడు. అబ్బా 40 లక్షల మంది కొరకు అడ్డుపడ్డాడండి. దేవా క్షమించునైనా, ఇగో వాళ్ళని క్షమించకపోతే నా పేరు కొట్టేసాయి, నన్ను నరకంలో పడాయి. అదేంది స్వామి, నువ్వు వాళ్ళని ఐగుప్తులోంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తాను అంటున్నావు. ఇక్కడ చంపేస్తే అన్ని జనాంగాలు ఏమనుకుంటారో, ఒరే వాళ్ళ దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేసాడరా అని అనుకుంటారు. నాయన తప్పు చేశారా, సనిగారా, గొనిగారా, తిరగబడ్డారా? పోనీలే నాయన, క్షమించు నాయన అనగానే దేవుడు హృదయం కరిగిపోయింది. అబ్బా అడ్డుపడ్డాడండి. నీ సంఘము కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఊరు కొరకు, నీ గ్రామము కొరకు, దేవుడి కొరకు అడ్డుపడు. ఒక్కటి చాలండి, ఒక్కటి చాలు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఒంటరిగా అనుకుంటున్నావా నువ్వు? పెచ్చోడా, 10 మంది సైన్యము నీకు తోడుగా ఉంచుతానన్నాడు యేసయ్య. హల్లెలూయా. నాకు చదువు లేదు, డబ్బు లేదు, జ్ఞానము లేదు, నేను నాటులు వేసుకొని ఉంటాను, కూలి చేసుకుంటా ఉంటాను, నేను లేబర్ని, నేను మాల మంగళ ఎరకల డొక్క బుడబుక్క మట్టి ఎట్టి అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజువి, యాజకులవి. నువ్వు రాజువి. రాజు కడుపులోంచి రాజే పుడతాడండి. ఏను కడుపులోంచి ఏనుగే, సింహము కడుపులోంచి సింహమే, కుక్క కడుపులో నుండి కుక్కే, ఎలక కడుపులోంచి ఎలకే. యేసయ్య రాజు, ఆయన ఓర్చుకున్నాడు. అమ్మాయి ఎస్తేరు, మమ్మల్ని అందరినీ నీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే ఓర్చుకో. ఎవరు ఎన్నన్నా ఓర్చుకో, సహించు, ఓర్చుకో. మాటకు మాట ఎదురు చెప్పొద్దు. ఓర్చుకో. నేను 7 సార్లు అన్నా, ఒక్కసారి అను, నువ్వు చూద్దాం అను. అన్నమ్మాయి, రాజుగారు, పరలోక రాజుగారు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకి ఏం గుణం ఉండాలి? మాటకు మాట ఏదో చెప్తావా? భక్తులా కూకోవద్దు, యాక్షన్ చేయొద్దు. సినిమా వాళ్ళందరూ యాక్షన్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసో లేదో. ఎప్పుడైనా సినిమాలు చూసారా? అంతా దానిలో ఏడుతూ ఉంటారు, దీనిలో నవ్వుతూ ఉంటారు, అప్పుడే నవ్వుతూ ఉంటారు. దానిలో సత్తారు, దీనిలో బతుకుతారు. ఆ సినిమాలో సత్తాడు, ఈ సినిమాలో బతుకుతాడు. అదేందయ్యా యాక్షన్? చెప్పు. యాక్షన్ అంటే తెలుగులో ఏమంటారు? నటన అంటే తెలుగులో ఏమంటారు? ఏంటే? డ్రామా అని తెలుగులో ఏమంటారు? అబద్ధం అని తెలుగులో ఏమంటారు? మోసకత్తే. నువ్వు ఈడు మోసగాడు. యాకోబు అంటే ఏంది? ఆడవాళ్ళు ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఏమి మందిరంలోకి వస్తారు, ఓ దేవునికే స్తోత్రం, నీ దినం చేయాలి, బుర్రపేల, నేను నాశనం అయిపోను కొంపలో. అదే నోటితో. మనం అట్లా ఉండొద్దు. ఓర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఓర్చుకుంటాను అనండి. దేవుని దగ్గర అనండి. దియాలనో అన
అక్కడ ఉన్న దెయ్యాలు, ఆడదెయ్యాలు, ఇవన్నీ ఆడదెయ్యాలండి. ఇక ఇటు చూడండి, ఆడదెయ్యాలు. ఓర్చుకుంటాను దేవా, ఈ 10వ నెల నుంచి 10వ నెల వరకు అయిపోయింది, ఇది అయిపోయింది, నేను తిరగబడ్డాను, తాసుపాములాగా లేచిపోయాను. ఇక్కడ నుండి 10వ నెల ఈరోజు తారీఖు ఎంత, 2వ తారీఖు నుంచి ఓర్చుకుంటాను అన్నాను అను. ఈ పెద్ద పిశాచులు మీరు అనండి. వీళ్ళకి సప్పలు కొట్టండి, సచ్చిన వాళ్ళారా, సప్పలు కొట్టండి, సచ్చిన వాళ్ళు సప్పలు కొట్టండి. కుష్టి వేదోళ్ళందరూ సప్పలు కొట్టండి, ఎయిడ్స్ వేదోళ్ళందరూ సప్పలు కొట్టండి, క్షయ వేదోళ్ళందరూ సప్పలు కొట్టండి, ఎయిడ్స్ వేదోళ్ళందరూ సప్పలు కొట్టండి. సచ్చిన పీరుగా కొట్టటమే. సిగ్గు సింగారం ఉండాలి. మీరేం చేస్తారు? ఓర్చుకోవాలి. అప్పుడు రాజుగారు పెళ్లి చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పటిదాకా ఏదో అయిపోయింది. అజ్ఞాన కాలంలో దేవుడట చూసి చూడకుండా ఊరుకున్నాడట. పోనీలే, ఇప్పుడు 1-0 10వ నెల యేసయ్య దగ్గర ఏం పలికారు మీరు? అబ్బా, ఇంకొకసారి పలకండి. ఈ ఆడజాతిని అసలు నమ్మొద్దు. ఇది నక్క జాతి. పోనీ మీరు ఇప్పటిదాకా పెద్ద పరిశుద్ధులేం కాదు, ఇక నుండి ఓర్చుకుంటామా అన్నారా? హల్లెలూయా. వీళ్ళకి సప్పలు కొట్టండి, మీరు ఒక్కటి సప్పలు కొట్టండి. సచ్చిన వాళ్ళందరూ సప్పలు కొట్టండి. మంచి కొట్టాలి. దొంగ సప్పలు కొట్టద్దు. దొంగ సప్పలు కొట్టద్దు. హల్లెలూయా. వాళ్ళని చూసి బుద్ధి, సిగ్గు, సింగారం తెచ్చుకొని ఇప్పటి నుంచి మేము కూడా ఓర్చుకుంటామా అని చెప్పండి. అబ్బా, విన్నారా? ఆహా, ఇప్పుడు వీళ్ళు కూడా దేవుని పాదాల దగ్గర అంటున్నారు, ఇప్పటి నుండి, ఈ దినము నుండి మేము కూడా తలకాయ దించుకొని ఓర్చుకుంటాము అన్నారు. కనుక ఆనందముతో సప్పలు కొట్టండి. మీరు ఆనందముతో సప్పలు కొట్టండి. హల్లెలూయా.